శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలించినప్పుడు కన్యారాశి వారికి ఈ వారం మంచి ధనయోగాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రాధిపతి బుధుడు రాశిలో ప్రవేశించి రవితో కలిసి ఒక యోగం ఏర్పడడం వల్ల జాతకుడు వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. స్వయం కృషితో తన అవకాశాలను పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. నూతన అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీరు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కానీ బంధువుల రుణ సహకారంతో కానీ ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు అనుకూలించే సమయం. మీకు అన్ని విధాలు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఆలోచనకి తగినటువంటి గుర్తింపు వస్తుంది. అలాగే మీ ఆలోచనలు తగు విధంగా అమలుపరిచే విధంగా ఈ వారంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీలో మానసిక ధైర్యం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దానివల్ల చాలా ఉత్సాహంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ముఖ్యంగా శుక్రుడు ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా మీకు ధనస్థానంలో సంచరిస్తుంటాడు. ధనస్థానంలో భాగ్యాధిపతి సంచరించినప్పుడు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులు మీ కుటుంబాన్ని సందర్శిస్తారు. కుటుంబంలో ఏదైనా శుభకార్యం కానీ పూజా కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే పెళ్లి చూపులకు సంబంధించిన కార్యక్రమాలు కానీ పెళ్లి విషయాల్లో సంప్రదింపులు కానీ అది మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ఇటువంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. శుభకార్యాల కొరకు చర్చిస్తారు. దాని కొరకు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగతంగా మీరు కూడా ఎక్కువగా విందు వినోదాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇది కూడా ఓకే. మరి కుజుడు దశమస్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల జాతకుడు వృత్తిలో చాలా నిర్భయంగా ఎవరిని లెక్క చేయకుండా చాలా జాగ్రత్తగా పనిచేయడం మొదలెడుతుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల మీరు ఎంత కష్టపడినప్పుడు కూడా పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అలాగే ఇతరుల యొక్క ఈర్ష్య అసూయలకు గురవుతారు. అందువల్ల ఏదో విధంగా మిమ్మల్ని వృత్తిలో ఆ సీటు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొద్దిగా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. సో ఇందువల్ల ఏంటంటే కామన్గా మీరు మరీ పట్టుదలకి పోకుండా వృత్తిలో కొద్దిగా రాజీ మార్గాన్ని వ్యవహరించడమే మంచిది. లేని పక్షంలో అది మొదటికే ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే అష్టమాధిపతి కుజుడు అవ్వడం వల్ల దశమస్థానంలో ఉండడం, తృతీయాధిపతి దశమస్థానంలో ఉండడం ఇవన్నీ కూడా వృత్తిలో ఒక గండాన్ని తెలియజేస్తున్నమాట వృత్తిలో. అందువలన సడన్గా జాబులో వచ్చే ఇబ్బందుల నుంచి మీరు తప్పించుకోవాలంటే సామరస్య ధోరణితో వెళ్ళాలి. ఎవరిని నొప్పించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే ఉంటే మంచిది. దాని తర్వాత గురుబలం బాగుంది. గురువు భాగ్యస్థానంలో ఉంటూ మరి త్వరలో వక్రగమనం పొందడం వల్ల అత్యంత బలవంతుడై ఉన్నాడు. మరి అటువంటి గురువు రాశిని చూడటం వల్ల మీ యొక్క క్రమశిక్షణ పెరుగుతుంది, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. 100% ఈ వారంలో ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. లేదంటే మీ యొక్క గురువులను కానీ తల్లిదండ్రులను కానీ కలుసుకొని వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారి సలహాలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే శని భగవానుడు 6వ స్థానంలో వక్రించి ఉండడం వల్ల చాలా అదనపు బాధ్యతలు ఎక్కువ వర్క్ చేయవలసి ఉంటుంది. అంటే ఎక్కువ గ్రహాలు 6, 10 స్థానాల మీద 2 శని కుజ గ్రహాలు ఉండడం వల్ల వృత్తిలో ఎక్కువ టెన్షన్ ఉంటుంది అన్నమాట. ఎంత పని చేసినా ఇంకా పని చేయాలనేటువంటి పెండింగ్ ఉండిపోతుంది. సరే దానికి తగిన గుర్తింపు రాకపోవడం, ఎక్కువ పని చేసి తక్కువ వేతనాన్ని తక్కువ ఫలితాన్ని పొందే సూచనలు ఉన్నాయి. కాబట్టి అంటే ముందు దీని యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. వృత్తిలో మీరు ఏమాత్రం అంటే ముఖ్యంగా ఇది ప్రైవేట్ సంస్థల్లో జాబ్ చేస్తున్న వారు వృత్తిలో ఏమాత్రం అశ్రద్ధ పెట్టినా ఏదో విధంగా అవాయిడ్ చేద్దామని ప్రయత్నం చేసినా మొత్తం ఉద్యోగంకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఓర్పుగా వ్యవహరించండి. దీని ఫలితం తర్వాత ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ అవకాశాలు ఏదో ఒక శుభవార్త ఈ రాశి వారు వినే అవకాశం ఉంది. సో ఏదైనా సప్తంలో ఉన్నటువంటి రాహు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యల్ని మరింత పెద్దవి కాకుండా చూసుకునే విధంగా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేదంటే వివాహాలు ఆలస్యం అవడం, కుటుంబంలో అందరూ నిరుద్యోగులుగా ఉండడం ఇటువంటి కొన్ని కారణాలు మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలకు కూడా కారణం అవ్వచ్చు.
ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వారంలో ఏర్పడినటువంటి, అంటే ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ అమావాస్య రోజు మరి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు ఆ రోజు ఏదైనా దేవాలయంలో కానీ ఎవరికైనా తీసుకున్న వారికి మరి వారు వంటకి సరిపోయే విధంగా బియ్యం, పప్పు, చింతపండు, కొన్ని ఆకుకూరలు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం వల్ల మరి ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య రోజు చేసే ఈ దాన కార్యక్రమం 100% మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఆ 2వ తారీఖు, అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి కానీ, లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి గోవుకి ఏదో విధంగా ఒక నానబెట్టినటువంటి నవధాన్యాల్లో ఏదో ఒకటి, ముఖ్యంగా గోధుమలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి విధి విధానంగా గోవుకి బెల్లంతో కలిపెట్టి ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ విధంగా ఉన్నటువంటి దోషాలు పరిహారమై అద్భుతంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల్లో చేసే కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య, దాని తర్వాత మీకు అక్టోబర్ 3 నుంచి మరి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తుంటారో వారికి అఖండ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి రోజు చక్కగా ఒక మంచి టైం మీరు ఎన్నుకొని, అది వీలైతే ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందుగానే మీరు మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మీకు ఇష్టమైనటువంటి ఏదో ఒక భగవంతుడు సంబంధించినటువంటి శ్లోకాన్ని, లేదంటే అందరికీ సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇచ్చే కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో నవరాత్రులు ముగిసే వరకు కూడా సుమారుగా ఈ 9 రోజులు విధి విధానంగా దాన్ని పారాయణ చేయడం కానీ, లేదంటే శ్రద్ధగా వినడం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు నియమంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా కేవలం సాత్విక ఆహారం తింటూ నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి సమయం మారుతుంది. అలాగే గ్రహంలో, అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయ్యి మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనం కొన్ని పర్వదినాల్లో చేసే విధంగానే ఈ దసరాలో ఈ 9 రోజులు ఎవరన్నా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేయడం వల్ల ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం ద్వారా వచ్చే దోషాలు, రాహుగ్రహం ద్వారా వచ్చే దోషాలు చాలా వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంతగా వీలైతే అంతగా చేయడం వల్ల ఎక్కువ విజయావకాశాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.